తెలంగాణ రాజకీయాలు ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్య నేతల సమావేశాలతోటి పాలిటిక్స్ హీట్ ఎక్కనున్నాయి. ఒకే రోజు వేర్వేరు సభల్లో సీఎం రేవంత్, గులాబీ బాస్ కేసీఆర్ పాల్గొనున్నారు. మంత్రులతోటి కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించనున్నారు. కాటారంలో 2 విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు ఇవాళ జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. జీవన్రెడ్డి చేరిక సభ కోసం గులాబీ బాస్ కేసీఆర్ జగిత్యాలకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ పునరుద్ధరణపైన కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. 2 విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో గర్జించనున్నారు. జీవరెడ్డి పార్టీలో చేరే సందర్భంగా ప్రభుత్వంపైన కేసీఆర్ విరుచుపడే అవకాశం ఉంది. ఇద్దరు నేతలు ప్రాజెక్టులపైన రైతులకు తామేమి చేశామో, తమ ప్రత్యర్థి ఎలా ఫెయిల్ అవుతున్నాడో చెప్పే ప్రయత్నం చేయనున్నారు. ప్రతిపక్ష గులాబీ దళం జగిత్యాలను గులాబీమయం చేసేసింది. ఇటు మేడిగడ్డ దగ్గరికి రైతులను రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ తన క్యాడర్ను, లీడర్ను యాక్షన్లోకి దింపింది. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన కీలకం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పునరుద్ధరణ పనులు, అలాగే రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమాన్ని ఒకే రోజు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంది. 2వ విడత రైతు భరోసా కింద 45,11,947 మంది రైతులకు 2,063 కోట్ల రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఈ విడతలో దాదాపు 36,72,000 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 73 లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటికే మార్చి 23న మొదటి విడతలో ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సుమారు 3,590 కోట్ల రూపాయలను జమ చేశారు. 2 విడతలను కలిపి చూస్తే రైతులకు మొత్తం 5,653 కోట్ల సాయం అందినట్టు అవుతుంది. ఇక 3వ విడత నిధులను కూడా త్వరలో విడుదల చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ని సీఎం సందర్శించనున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన అనంతరం కాటారం సభకు వెళ్లి రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నారు. ఇక రాజకీయంగా తెలంగాణలో మళ్లీ వేడి పెరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఒకదానిపై మరొకటి తీవ్ర స్థాయిలో రాజకీయ మాటల దాడులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను వేదికగా చేసుకుని రాజకీయంగా పోటీ పెంచుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడబోతోందా? గత ఏడాది కాలంగా కృష్ణా జలాల పరిరక్షణ నుంచి మొదలు ఎండిన పంట పొలాల పరామర్శ వరకు ప్రజాపక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు జగిత్యాల వేదికగా సమరశంఖం పూరించబోతున్నారా? నల్గొండ, సిరిసిల్ల, ఎల్కతుర్తి, తెలంగాణ భవన్ సభల తర్వాత ఇప్పుడు అందరి కళ్ళు జగిత్యాల బహిరంగ సభపైన ఉన్నాయి. సభ ప్రాధాన్యత ఏంటి? కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? వాటి స్టోరీ. తెలంగాణ గడ్డపై గులాబీ దళపతి అడుగు పడితే ఆ వేడి వేరుగా ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల సభలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ పార్టీ కేడర్లో ఉంది. 2024 ఫిబ్రవరి 13న నల్గొండ వేదికగా కృష్ణా జలాలను అప్పనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కట్టబెట్టే ప్రయత్నం అడ్డుకునేందుకు కేసీఆర్ చేసిన గర్జన ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగుతూనే ఉంది అని కేడర్ అంటోంది. ఆ తర్వాత అకాల వర్షాలు, కరువుతో ఎండిపోయిన పంట పొలాలను చూసి చలించిన కేసీఆర్ సిరిసిల్ల తెలంగాణ భవన్ వేదికగా ప్రభుత్వంపైన సంధించిన విమర్శనాస్త్రాలు రైతాంగంలో భరోసా నింపాయని గులాబీ దళం అంటోంది. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా జరిగిన సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపితే డిసెంబర్ 21న తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపైన కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. నిరంతరం ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గల్లాన్ని విప్పారు.
ప్రజలు పార్టీ క్యాడర్ ప్రత్యర్థి పార్టీల చూపంతా తాజాగా జగిత్యాలపైనే కేంద్రీకృతమైంది. కేసర్ సభ ఏర్పాటు చేయడం, ఉద్యమాల కిల్లా జగిత్యాల వేదికగానే మాజీ మంత్రి జీవన్రెడ్డి గులాబీ కండువ కప్పుకోవడం, ప్రజా ఆశీర్వాద సభ విశిష్టత. ఉద్యమం ఊపిరి పోసుకున్నప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్కు కంచుకోట. ఇక్కడి నుంచే మరోసారి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ జగిత్యాల జిల్లా నుంచి జన సమీకరణపైన ఫోకస్ పెట్టారు.